रियासती वजीर पुन्नम प्रभाकर ने कहा कि अगर सोनिया गांधी ना होती तो 100 केसीआर भी तेलंगाना तश्कील नहीं दे सकते थे। ये रिमार्क्स उन्होंने बीआरएस के सरबराह केसीआर के कांग्रेस मुखालिफ बयान पर रद्दअमल देते हुए कहा। पुन्नम प्रभाकर ने सोनिया गांधी की तस्वीर को दूध से नहलाया और इनके किरदार को खराज अक़ीदत पेश किया। इस मौके पर दीगर कांग्रेसी कायदीन भी मौजूद थे, जिन्होंने एहतजाजी प्रोग्राम मुनक़्क़िद किया था, जिसमें वज़ीर ने भी शिरकत की। वज़ीर ने केसीआर से मुतालबा किया कि वो अपने इस बयान को वापस लें, जिसमें उन्होंने कांग्रेस को तेलंगाना की नंबर 1 विलन करार दिया था। అనుభవించే విధంగా ప్రజాస్వామిక పద్ధతిలో మీకు అందించే విధంగా ఈ చట్టాన్ని తేవడం జరిగింది। ఈ చట్టాన్ని తెచ్చే సందర్భంలో ఎక్కడైనా ఏదైనా ఇబ్బంది ఉంటే వాటిని అధిగమించడానికి భూభారతి చట్టాన్ని తీసుకొని వచ్చినాం। అటువంటి చట్టం ద్వారా ఈరోజు ఎటువంటి సమస్య లేకుండా మీ అందరికీ ఈ యొక్క చట్టం ఉపయోగించుకునే విధంగా అవగాహన సదస్సు ఏర్పాటు చేసినాం। మనమేమో ప్రజలకు ఇబ్బంది కలగద్దని, ప్రజలకు సౌకర్యంగా ఉండాలని, ప్రజలందరికీ న్యాయం జరగాలని ఒకవైపు సన్న వడ్లు బోనస్ ఇచ్చి సన్న బియ్యం తింటుంటే ఓహో మేము తినే బియ్యం పేద ప్రజలు తింటారా అనేటువంటి ఆలోచనతో ఉన్న వ్యక్తులు, లేదా ధరణి ద్వారా పెద్దలు మేము భూములు సంపాదించుకుంటే ఇదేదో భూభారత్ తెచ్చి మా భూములు గుంజుకుంటారా అనేటువంటి ఆలోచనతోటి వాస్తవంగా 2007 9వ నెల 9వ తారీఖు నాడు ఆనాటి ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారు గౌరవల్లి ప్రాజెక్టుకు శంకుస్థాపన చేస్తే పాప 3 సంవత్సరాల వారు చనిపోయినప్పటికీ ఆ ప్రాజెక్టు ఆనాడు టన్నెల్తో సహా అనేక స్థాయిల పని పూర్తి చేసుకుంటే తెలంగాణ ముఖ్యమంత్రి అయిన కేసీఆర్ గారు గౌరవల్లి సందర్శనకు వచ్చి నేను ఇక్కడ కుర్చేసుకొని కడతా అన్నాడు। 10 సంవత్సరాలు దాటింది। కాంగ్రెస్ 2007లో ఫౌండేషన్ వేస్తే 2014 అధికారం దిగే 7 సంవత్సరాల మేము 70-80% పనిచేస్తే మీరు ప్రభుత్వం 2014లో ఏర్పడితే 2024 ప్రభుత్వం దిగే నాటికి ఒక ఎకరానికైనా తాగునీరు ఇచ్చినారా? ఈ వేదిక నుంచి ఎందుకంటే కేసీఆర్ గారి గౌరవేల గురించి మాట్లాడారు చెప్తా ఉన్నా। 10 సంవత్సరాల గౌరవేలకి నీళ్ళు ఇయ్యలేనులో మేము 90% పూర్తి చేసిన పని ఏమైందని అడుగుతా ఉన్నాడు। గౌరవ ముఖ్యమంత్రి గారి సహకారంతో సహకార కేబినెట్ అందరితోటి 431 కోట్లు విడుదల చేసుకొని కాలువలు తవ్వే కార్యక్రమం చేస్తే అది నీకు కనిపిస్తలేదా అనే మాట అడుగుతా ఉన్నాం। ఇవాళ ఎవరో చెప్తారు ధాన్యం కొనుగోళ్ళట ఇబ్బంది కలుగుతుందట, కళ్ళు బయర్లు కమ్మినట్టున్నాయి। ధాన్యం కొనుగోలు గత రబీ ఖరీఫ్ సీజన్లో ఇప్పుడు కూడా ఎక్కడ కూడా ఒక తాలు తప్ప 5-6 కిలోలు దూకేటువంటి ప్రక్రియ లేకుండా రైతులకు 45 గంటల పేమెంట్ చేస్తూ సన్న వడ్లకు 500 ఇస్తూ ఈ విధంగా రైతాంగానికి అండగా ఉంటుంటే ఆయనకు సరిపోతలేదు। 2 లక్షల రూపాయలు మాఫీ చేస్తామన్నాం, 2 లక్షల లోన్ మాఫీ చేసినాం, ఆయన 1,05,000 ఏళ్ళు పట్టింది పావుల ఇచ్చుకుంటా। ఈ విధమైనటువంటి పరిస్థితులలో అనేక కార్యక్రమాలు జరుగుతూ ఉంటుంటే ఓ లిస్టు పట్టుకుని ఇది ఫెయిల్, అది ఫెయిల్, ఇది ఫెయిల్। పొద్దుగాల అడిగిన ఒక సబ్స్టేషన్ ఫౌండేషన్లా ఎక్కడైనా రైతాంగానికి విద్యుత్ ఎండిపోయి విద్యుత్ రాక 1 ఎకరం ఎండిపోయినా మా ప్రభుత్వం బాధ్యత వహిస్తుందని, ఎక్కడైనా కరెంటు రాక ఎవరికైనా ఇబ్బంది కలిగిందా? కానీ వేదిక మీద అబద్ధాలు మాట్లాడుతూ అధికారం దిగిపోయిందని ఏది మాట్లాడుతూ ఉన్నాడు। ఇలా అడుగుతా ఉన్నాం, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చాలా కాలంగా పెండింగ్ ఉన్నటువంటి ఎస్సీ కేటగిరైజేషన్ చేసినాం। దానికి సంబంధించి నీ పార్టీలో దళితులకు ప్రాధాన్యత ఇయ్యవు। బీసీకి సంబంధించిన కుల సర్వే జరిగింది। ఇలా రాష్ట్ర అధ్యక్షుడు కేసీఆర్, కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్, శాసనసభ పక్ష నాయకుడు మళ్ళీ కేసీఆర్, అక్కడ కవిత గారు, ఇక్కడ వీళ్ళు, ఇక ఎవరు బలిగిన వర్గాలు ఎస్సీలు అవకాశం లేని విధంగా ఈరోజు నీవు మాట్లాడుతూ ఉంటుంటే నేను అడుగుతా ఉన్నా, ఇలా నీ ప్రభుత్వంలో ఉన్ననాడు ఈ తెలంగాణ ప్రజానికం మీద ఇంత పెద్ద ఎత్తున అప్పుల భారం పెట్టి భూ కబ్జాలకు పాల్పడి మొత్తం వ్యవస్థనంతా కూడా చిన్నాభిన్నం చేసి ఇలా ప్రతిపక్ష నాయకుడిగా ఇలా మమ్మల్ని మాట్లాడుతూ ఉన్నావా? సోనియా గాంధీ గారు లేకపోతే తెలంగాణ కాదని తెలిసి ఇలా కాంగ్రెస్ పార్టీ విలన్ అంటా ఉన్నాడు। మేము అడుగుతా ఉన్నాం, ఇలా తెలంగాణ రాష్ట్రం ముఖ్యమైనటువంటి నినాదం నీళ్లు నిధులు నియామకాలు। అటువంటి నీళ్లు నిధులు నియామకాలకు సంబంధించి మనం కొట్లాడితే కవిత గారు ఎంపీగా ఓడిపోతే
4 నెలల్లో నాకు ఎమ్మెల్సీ ఇచ్చినావు. తెలంగాణ నిరుద్యోగులకు సంబంధించి కోర్టులలో తిరిగేటువంటి పరిస్థితి వస్తే ఈ ప్రజాపాలన ప్రభుత్వం మీ ఆశ్రయంతో 60,000 ఉద్యోగాల్ని 17 నెలల్లో నింపినటువంటి ప్రభుత్వం అన్నమాట సందర్భంగా